ఎవడైనా మూవీ చూసిన తర్వాత మూవీ బాగుందో లేదో అని అనుకుంటారు. నేనేంటో ఏ తమిళం పెట్టాలని ఆలోచించా. ఏం లేదు, సై సిద్ధార్థ్ మూవీ చూసాను. అందులో నాకు 2 పోర్షన్స్ బాగా నచ్చాయి అని స్క్రీన్ షాట్ తీసుకున్నా. అవేమో చాలా బాగా వచ్చాయి. నాకు ఏది పెట్టాలో కూడా అర్థం కాలేదనమాట. ఏదో ఒకటి కొంచెం బ్యూటిఫుల్గా ఉంది హీరో హీరోయిన్ అని ఇది పెట్టేశాను. అండ్ ఇంకోటి ఏదో మీకు చూపిస్తూ ఉండండి. ఇదే ఇంకో కథఖండం అనమాట. నాకైతే 2 నచ్చాయి, అందుకే 2 పెట్టేశా. అదే ఒకటి పెట్టాను. అండ్ మూవీ రివ్యూ విషయానికి వచ్చేస్తే సై సిద్ధార్థ్ ఈ మూవీ మన నందు గారికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆయనకంటే ఒక వాల్యూ రాలేదని చాలా బాధతో తీసిన సినిమా. అండ్ ఈ మూవీకి ఆయన ఒక రైటర్ అండ్ ప్రొడ్యూసర్గా కూడా మారారు. అండ్ ఈ మూవీ నుంచి వచ్చిన ప్రమోషన్ కంటెంట్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. ఆయన చాలా కష్టపడ్డారు అండ్ ఫుల్ యంగ్ టీమ్తో ఈ మూవీ అయితే తీశారు. క్యాస్టింగ్ కూడా మనకి అందరూ చాలా కొత్త వాళ్ళే ఉంటారు. ఓల్డ్ ఫేసెస్ అయితే పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి. మూవీని చాలా తక్కువ బడ్జెట్లో తీయడం కోసం చాలా గల్లీల్లో వీటి కోసం తిరిగి చెప్పాను. అండ్ ఆ క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది. చాలా అథెంటిక్గా ఉంది కూడా. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ఇట్స్ యావరేజ్ కన్నా నాకు అంత నచ్చలేదు అనమాట. అండ్ సెకండ్ హాఫ్ నాకు హీరో ఎప్పుడైతే బ్రష్ పట్టుకున్నాడో, మీరు మూవీ చూడండి ఖచ్చితంగా చెప్తున్నా, హీరో ఎప్పుడైతే బ్రష్ పట్టుకున్నాడో అప్పటి నుంచి ఒక ఫీల్ గుడ్ మూవీ వైబ్స్ వచ్చాయి నాకైతే. సినిమా వీళ్ళు నిజంగా సెకండ్ హాఫ్ది ఆ ప్లాట్ ఏదైతే ఉందో దాంతో తీసుకువెళ్ళిపోతే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా అది చేద్దాం ఇది చేద్దాం అని ఒక పెంటలా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ చాలా క్లియర్ వే ఉంటుంది. చాలా క్లియర్గా తీసుకెళ్ళిపోయారు. నాకు చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ అయితే. అండ్ ఓవరాల్గా రివ్యూ చెప్పాలంటే ఇట్స్ ఎన్ ఓకే ఫిలిం. ఒకసారి ట్రై చేయండి. బాయ్.